సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ కుమార్ హిందూపురంలో పర్యటించారు. పట్టణంలో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయన రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఉండాలంటూ సూచించారు. బార్ అసోసియేషన్లో కూడా వాళ్ళతో కూడా డిస్కస్ చేసి వాళ్ళు కూడా ఒక కన్విన్సింగ్గా ఏదైనా బిల్డింగ్ ఉంటే ఐడెంటిఫై చేయాలని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ హిందూపూర్లో కూడా నల్గొండ డివిజన్ సబ్ కలెక్టర్ గారు కూడా చూసి ఇక్కడ వాళ్ళు కూడా ఇది ఫర్దర్ ఏదో డే టు డే యాక్టివిటీస్ ఉన్నాయి అది కూడా వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తారు. సో దట్ మనకు ఒక బిల్డింగ్ ఆల్రెడీ కొంచెం డైలాపిటేటెడ్ కండిషన్లో ఉండడం వల్ల వాళ్ళు కూడా హైకోర్టుకి అప్రోచ్ ఆల్రెడీ దే ఆర్ ఆల్సో రెడీ టు గెట్ కొత్త బిల్డింగ్ తీసుకోవడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. కొన్ని 2 కోర్ట్స్ వాళ్ళు కూడా షిఫ్ట్ అవ్వడానికి ఆల్టర్నేటివ్ ప్లేస్ టెంపరీ ఒక 1-2 ఇయర్స్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే కోర్ట్ అనేది రెగ్యులర్ యాక్టివిటీ డే టు డే నడుస్తుంటాయి, పిటిషనర్స్ వస్తూ ఉంటారు, కేసెస్ ఉన్నాయి కాబట్టి. సో అందుకోసం వాళ్ళు కూడా కన్విన్సింగ్ అయ్యి వెటర్నరీ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని అర్థం చేసుకున్నారు. అండ్ ఈ టైం పీరియడ్లో వాళ్ళు కూడా ఒకటి ఐడెంటిఫై చేసి 2-3 మంత్స్లో ఐడెంటిఫై చేసుకుంటారు. ఫర్దర్ ప్రాసెస్ ఎలాగని మనం తీసుకెళ్తాం. దీనికోసం